ఆయన లేకుండా ఎలా అవుతుందండి? నిలబడతాం అది పాడైపోతుంది పళ్ళు కింద విభూతి వేసేద్దాం కదా సార్. పౌలు పెట్టేది తమలపాకు ఉంటుంది అది కాలిపోదు. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు స్వరూపేభ్యః ఆనందకర్పూర నీరాజనం శుద్ధ ఆచమనీయం సౌఖ్యం రక్షాం ధారయామి. కలగత్తుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతయే హర హర మహాదేవ గట్టిగా శంభో శంకర. మీ దగ్గరికి అమ్మ పుష్పాలు ఇవ్వండి. అందరికి కూడాను మంత్ర పుష్పాలు అందరి దగ్గరికి వస్తాయండి. ఆ పుష్పాలు చేత్తో పట్టుకొని నిలబడండి. అలాగా అక్కడి నుంచి తీర్థ తీసుకొచ్చారు. ఎందుకంటే అమ్మ మంత్ర పుష్పాలు అందరూ కూడా చేత్తో పట్టుకొని నిలబడండి. అందరూ కూడాను అవకాశంలో నిలబడండి. అవకాశం లేని వాళ్ళు కూర్చోండి, పర్వాలేదు. ఓం ఎవరండి అవుతుంటుంది. ఓం పుష్పం వేద పువ్వులు ఇస్తారు కదా, పువ్వులు కలిగిన దక్షిణ రెండు కలిపి పట్టుకొని స్వామివారికి దండం పెట్టుకోండి. ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమల్వాన్ పుష్పం ఏవం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి అగ్రే రాజతనం వేద ఆయతనవాన్ భవతి. భవ అగ్రే రాజతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయో రాజతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయో రాజతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపాయతనం వేద ఆయతనవాన్ భవతి. అసౌ వై తపన్నమాయతనం భవతి. యోముష్యదవద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆభోవా అముష్యదవద ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణాం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి.